నాకొచ్చిన డౌట్ ఏంటంటే ఆక్యుపెంచర్ అనేది చాలా మందికి తెలీదు. నేను అవును. చదివిన తర్వాత ఇంత డెప్త్ ఉంటదని నేను ఆలోచించాను. ఓకే. సో, ఆక్యుపెంచర్ అంటే ఏంటో ఒకసారి మాకు చెప్తారా మీరు? యాక్యుపంక్చర్ అనేది మనకి ఏన్షియంట్ డేస్ నుంచి వస్తుంది. లైక్ ఎప్పుడో మన శ్రీకృష్ణ దేవుడు ఉన్నప్పుడు అక్కడి నుంచి వస్తుంది మనకిది. ఓహ్! అంతకుముందు ఏం చేసేవాళ్ళనంటే ఫస్ట్ స్టిక్స్‌తోని చిన్న స్టిక్స్ మన టూత్ పిక్స్ లాగా ఉండే స్టిక్స్‌తోని హ్మ్. మనకి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్ మీద మనకి ప్రిక్ చేస్తారు. అంటే ఇలా ప్రెస్ చేస్తారు హ్మ్. గట్టిగా. ఆ హ్మ్. ప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ మెరిడియన్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అయ్యి ఆ ఆర్గాన్‌కి ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుందనమాట. ఓకే. ఈ ఆర్గాన్‌కి ఎనర్జీ బూస్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, మనకి హెల్త్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హ్మ్. దానికొక రూట్ కాజ్ అనేది ఉంటుంది. ఓకే. ఆ రూట్ కాజ్ ఏ ఆర్గానో పల్స్ నుంచి ఐడెంటిఫై చేసి, ఆ ఆర్గాన్‌కి, ఆ మెరిడియన్‌కి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ ఇయ్యడం వల్ల మనిషి అనేవాడు మొత్తం రీజనరేట్ అయిపోతుంది ఎనర్జీ అంతా. ఓకే. బాడీలో మనకి తెలిసి తెలియకుండా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే యాక్యుపంక్చర్ నుంచి తగ్గించుకోవచ్చు. అంటే దీనికి టాబ్లెట్సు ఎలాంటి టాబ్లెట్స్ ఏది అక్కర్లేదు దీనికి. జస్ట్ ఒక హ్మ్. ఒక ని ఈ రోజుల్లో ఏంటనంటే ఈ నీడిల్స్ వాడుతున్నాం మనం. ఓకే. ఇవి గూడా చైనీస్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసే నీడిల్స్ ఇవన్నీ. ఓకే. యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్ టు వరల్డ్ వార్ 2 హ్మ్. మనకు వరల్డ్ వార్ 2 అప్పుడు ఏం జరిగిందనంటే చాలా మంది పేషెంట్స్ హ్మ్. వార్‌లో గాని లేకపోతే ఆ రెసిడెంట్స్ అక్కడ నియర్ బై ఉన్న జనాలకు గాని చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఈ బాంబ్స్ వల్ల దానివల్ల. హ్మ్. సో, దేర్ నో ఎనఫ్ మెడికల్ స్టాఫ్ అక్కడ. ఓకే. సో, అప్పుడేం చేశారనంటే ఈ వరల్డ్ వార్ 2లో యాక్యుపంక్చర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. వేర్ చైనీస్ పీపుల్, జపనీస్ పీపుల్, యూఎస్, అమెరికన్ పీపుల్ వీళ్ళందరూ గూడా అక్కడికి యాక్యుపంక్చర్ ఫిజిషియన్స్‌ని గూడా అక్కడ పంపియడం మొదలుపెట్టారనమాట. హ్మ్. హ్మ్. అక్కడ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే. దెన్ ఇట్ కేమ్ ఔట్ దట్ యాక్యుపంక్చర్ ఆల్సో వర్క్స్ ఫర్ కొన్ని ప్రాబ్లమ్స్‌కి యాక్యుపంక్చర్ గూడా బాగా పనిచేస్తుందనేది హ్మ్. ఐడెంటిఫై చేశారనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని నీడిల్‌గా వాడుతున్నానని చెప్తున్నారు. దీనివల్ల యెస్. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా మరి మనకి? దీని నుంచి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇది వెరీ థిన్ నీడిల్ అండి ఇది. ఆ! అసలు దీని నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు. చాలా మందికి ఒక భయం. అవును. ఏంటనంటే నీడిల్ ప్రిక్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందా అంటే ఏంటి అందరికి అని వచ్చిన చెప్పేసి. భయమే. అహా! ఎందుకంటే అది మనం ఏదైనా తగిలితేనే మనకి సెప్టిక్ అయిపోతది. అవును. ఏదేదో అయిపోతుందని చెప్తూ ఉంటారు కదా! అవును. మీరేం డైరెక్ట్‌గా చాలా కుచ్చుతారు వాటిలో యెస్. నేను యెస్. విన్నాను. హ్మ్. సో, అలా వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు నేను ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ ఓహ్! యాక్యుపంక్చర్. ఈ ఓకే. 10 ఇయర్స్‌లో కూడా దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కేస్ దట్ ఒక ఇన్ఫెక్షన్ అయిందనేది ఒక్క కేస్ కూడా మనకుండదు. ఉండదసలు. ఈ నీడిల్‌తో మనకి ఇన్ఫెక్షన్ అనేది హ్మ్. అస్సలే ఉండదు. చాలా థిన్ నీడిల్ ఇది. ఓకే. సో, ఈ నీడిల్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి కూడా ఎంత డెప్త్‌లో పెట్టినా సరే ఏమీ కాదు ఈ సైడ్ నీడిల్. ఎఫెక్ట్స్ ఏమి రావు. జీరో అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. యాక్యుపంక్చర్‌తోని అయితే గుడ్ అవుతుంది తప్పితే బ్యాడ్ అయితే 100% అవ్వదు. దట్ అవ్వదు. ఈస్ 100% ష్యూర్. షూర్. తగ్గుతుంది, హ్మ్. తగ్గదు అనే దగ్గరే హ్మ్. ఈ యాక్యుపంక్చర్ డిస్కషన్ అంతే. అంటే దేనికి చేస్తారు అసలు ఆక్యుపెంచర్ అనేది? ఏ ట్రీట్‌మెంట్‌కి చేస్తారు? ఏ జబ్బుకి చేస్తారు? సర్వరోగ నివారణ అండి ఇది యాక్యుపంక్చర్ అనేది. ఓకే. బాడీలో ఐదర్ పెయిన్స్ కానివ్వండి, హ్మ్. వెయిట్ లాస్ కానివ్వండి, హ్మ్. వెరికోస్ వెయిన్స్ అని అంటారు అది కానివ్వండి, హ్మ్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, లెగ్స్ పెయిన్, ఇది కాళ్ళకి ఇప్పుడు తిమ్ములులాగా వచ్చేసి ఇదంతా అవును. అంటారు. చాలా మంది డయాబెటిక్ సైడ్ ఎఫెక్ట్ అని అనుకుంటారు అది. కాళ్ళు హ్మ్. తిమ్ములు రావడం అదంతా. హ్మ్. అది అయ్యుండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ లోవర్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్‌లో మనకి నర్వ్ కంప్రెషన్ అయ్యుండొచ్చు. హ్మ్. L4, L3, L2 అవును. అని అంటారు కదా! అక్కడ హ్మ్. నర్వ్ కంప్రెషన్ కూడా జరిగుండొచ్చు. హ్మ్. దానివల్ల కూడా ఏం జరుగుతుంది మనకి కాళ్ళలో నమ్‌నెస్ వస్తుంది. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే ఈ యాక్యుపంక్చర్ ద్వారా కొన్ని మెరిడియన్స్ ఉంటాయి. ఆ హ్మ్. మెరిడియన్‌లో మనం ఇది నీడిలింగ్ చేయడం వల్ల హ్మ్. అంటే ఎంత డెప్త్ పెట్టాలి, ఏ యాంగిల్‌లో పెట్టాలి అనేది ఒక ఆథరైజ్డ్ యాక్యుపంక్చరిస్ట్‌కి ఇది ఐడియా ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్‌కెళ్తే మేము యెస్. పేరు చెప్పము గానీ, ఒక ఓకే. హాస్పిటల్‌కెళ్తే రిపోర్ట్స్ హ్మ్. ఇవన్నీ ల్యాబ్ టెక్నిక్స్ ఇవన్నీ యెస్. చాలా రకాలుగా చెప్తుండ్రు. మెడిసిన్ చాలా రకాలుగా ఇస్తారు. సో, యెస్. ఇవన్నీ లేకుండా చేస్తా అన్నారు. ఎలా పాసిబిలిటీ అయితది మరి? సీ వాళ్ళన్ని హ్మ్. అన్ని రిపోర్ట్స్ తీసుకున్నారని వాళ్ళు చెప్పలేని పరిస్థితి. యెస్. మీరు జస్ట్ క్యాజువల్‌గా చూసి మనిషిని చూసి చెప్తున్నారు. ఇది పాసిబిలిటీ అయితదా? అవుతుందండి. మూవ్‌మెంట్ బట్టి. మనిషికి ఏదైనా సరే మనిషికి ఏదైనా ప్రాబ్లమ్ ఉండని. హ్మ్. మూవ్‌మెంట్‌లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది డెఫినైట్‌లీ. ఓకే. హెల్తీ ఉన్నప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? హ్మ్. పెయిన్ ఉన్నప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? హ్మ్. సో, ఇప్పుడు మనిషి సపోజ్ ఒక సిట్టింగ్ పొజిషన్‌లో ఉన్నారు ఎగ్జాంపుల్. హ్మ్. అక్కడి నుంచి లేస్తున్నారు. లేచినప్పుడు ఏదో ఒక పొజిషన్ అమ్మ అంటారు. అవును. ఆ అంటారు. సమ్ ఎక్స్‌ప్రెషన్ వాళ్ళ ఫేస్‌లో మనకు అర్థమైపోతుంది. అవును. అది మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళని. హ్మ్. పేషెంట్‌తో మనం ట్రీట్మెంట్ కంటే ఎక్కువ వాళ్ళతో మనం ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఓకే. సో, వాళ్ళు లేచే విధానం కానీ, నడిచే విధానం కానీ, కుంటుతున్నారా? ఒక సైడ్ వెయిట్ పెడుతున్నారా? హ్మ్. చెయ్యి, షోల్డర్ అలైన్‌మెంట్ ఎలా ఉంది? హ్మ్. ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉందో మనం అసెస్ చేయొచ్చు. ఓకే. దాన్ని బట్టి
మనం కొంచెం ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని అనుకోండి. అక్కడ కొంచెం ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయగానే ఇప్పుడు సపోజ్ L4లో ప్రాబ్లమ్ ఉంది అనుకుందాం వాళ్ళకి. L1, L2 దగ్గర ప్రెస్ చేసినప్పుడు ఏం లేదండి, నొప్పి లేదు, బానే ఉంది అని అంటారు. అదే L4 దగ్గరికి వచ్చేవరకి అమ్మా అంటారు. ఓకే. వద్దు సార్ నొప్పొస్తుంది, ప్రెస్ చేయొద్దు అని అంటారు. అది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఫిజికల్ అబ్జర్వేషన్ ఇది. కొన్ని మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అర్థం కావు మనకు. ప్రెస్ చేసినా పెద్ద అర్థం కావు. అలాంటి వాటికి ఓకే ఎక్స్‌రేస్, ఎంఆర్ఐస్ సో వెళ్ళొచ్చు. బట్ మనకి ఇక్కడ అన్ని తెలుస్తాయి దీంట్లో. ఫిజికల్ మూవ్‌మెంట్ మనకు కరెక్ట్‌గా అర్థమైతే ఒక ప్రాక్టీషనర్‌కి ఫిజికల్ మూవ్‌మెంట్ బాడీ ఎట్లా మూవ్ అవుతుంది నార్మల్ కండిషన్స్‌లో, ఒక పెయిన్ ఉన్నప్పుడు ఎలా మూవ్ అవుతుంది అనేది మనం తెలియగలిగితే, ఆ డిఫరెన్స్ అర్థమవుతే ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ పెయిన్ గురించి అది. సెకండ్ కమ్స్ టు యాక్చువల్లీ పెయిన్ అనేది సెకండ్. ఫస్ట్ కమ్స్ ఇస్ దట్ మనం పల్స్ చూస్తాము. మనకి ఏ విధంగా అయితే అదర్ సిస్టమ్స్ లో కూడా వాత, పిత, కఫ అని ఉంటారో, ఈ యాక్యుపంక్చర్ లో మనకి 5 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి 6 పల్సెస్ ఉంటాయి చేతి మీద. ఇక్కడ 3, ఇక్కడ 3. ఇక్కడ 3 ఏమో సూపర్ఫిషియల్ పల్స్ అంటారు, డీప్ పల్స్ అంటారు. సో టోటల్ 6 పల్సెస్ ఇక్కడ. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 3 డిఫరెంట్ పల్సెస్ మీద సూపర్ఫిషియల్ చూస్తాం, డీప్ పల్స్ చూస్తాం. ఈ యాక్యుపంక్చర్‌ని ఎలా కేటగరైజ్ చేస్తామని అంటే, మనం 5 ఎలిమెంట్స్‌గా పంచభూతాలు అని అంటాం కదా, గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి, తెలిసిందే ఇది. సో ఇదే విధంగా మన పూర్వీకులు మన బాడీని ఈ పంచతత్వాలకి అలైన్ చేశారనమాట. ఎలా అలైన్ చేశారని అంటే, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ మనకి ఈ భూమి పుట్టడానికి కారణం ఏంటి? సూర్యుడు. సూర్యకిరణాలు పడడం వల్ల మన భూమికి ఒక రేడియేషన్ రావడం కానీ, ఒక హీట్ డెవలప్ అవ్వడం కానీ ఇది జరిగింది. లెట్ us టేక్ ఇట్ ఫైర్. ఓకేనా? మన ఒంట్లో ఒక పిండం ఏర్పడడానికి, ఓకేనా, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే మాట్లాడుతున్నాను అంటే అందరికి అర్థం అవ్వాలి కదా అది. అది ఏర్పడడానికి ఒంట్లో వేడి ఉండాలి. ఆ వేడి లేనిది అవ్వదు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే పిల్లల్ని అలానే ఎందుకంటారు జనరల్లీ? సో వేడి ఉంటుంది కాబట్టి వాళ్ళలో. ఒళ్ళు చల్లబడిపోయిన తర్వాత ఏం అవ్వదు. సో అలానే మనకి ఎర్త్ వేడి అయినప్పుడు దాని తర్వాత ఏం పుడుతుంది మనకి? భూమి వచ్చింది మనకి. భూమి తర్వాత భూమి తిరగడం మొదలు పెట్టింది కదా, గాలి రావడం మొదలైంది. అంటే భూమి తిరుగుతుంది కదా మనకి, లోపల గాలి తిరుగుతుంది కదా, గాలి రావడం మొదలు పెట్టింది. ఈ గాలి రావడం వల్ల ఏమైంది? ఉన్న ఐస్ కరగడం మొదలైంది. మంచు కొండలు కరగడం మొదలయ్యాయి. ఈ మంచు కొండలు కరగడం తర్వాత వాటర్ వచ్చింది. వాటర్ రావడం వల్ల భూమి అనేది తేలింది కొంచెం. ఈ ల్యాండ్ అనేది తేలింది. ఈ తేలడం వల్ల ఏం జరిగింది? మనకి చెట్లు అనేవి మొలిసాయి. ఈ చెట్టు నుంచి ఏం చేశారు? మళ్ళీ నిప్పు పెట్టుకున్నారు. ఇట్స్ అ సైకిల్. అదే విధంగా హ్యూమన్ బాడీ కూడా అంతే. సో ఇప్పుడు మనం ఫైర్ అనేది తీసుకున్నామని అనుకోండి, మన ఒంట్లో వేడి పుట్టించేది ఏంటిది? గుండె. రెండోది ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్, తెలుగులో చిన్న పేగులు అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందని అంటే, మనకి గుండెలో వేడి ఉండాలి. అంటే ఎక్కువ వేడి కాదు, ఆ వేడి ఉండాలి. ఆ వేడి ఉంటేనే గుండె కూడా బాగా పనిచేస్తుంది. అదే విధంగా మనకి ఇంటెస్టైన్లో కూడా వేడి ఉంటేనే మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అవన్నీ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకొని మజిల్ డెవలప్ అవుతుంది మనకి. అదే విధంగా నెక్స్ట్ ఎర్త్ అని అంటే మన స్టమక్ స్ప్లీన్, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎనర్జీ బూస్టింగ్ అనమాట. ఇలానే గాలి అని అంటే తెలిసిందే కదండి. గాలి దేంతో పీల్చుకుంటాం మనం? ఊపిరితిత్తులు, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, గ్యాసెస్ ఫామ్ అయితే ఉంటాయి. సో అలా కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఇప్పుడు చెట్టు పెరుగుతూ ఉంది మనకి అంటే వుడ్ పెరుగుతుంది, చెట్టు పెరుగుతుంది కదా, లివర్ కూడా బాడీలో కట్ చేసినా పెరుగుతూ ఉంటుంది మనకి. సో అదే విధంగా వుడ్ లో ఈ లివర్ అనేది పెట్టారనమాట. సో మనకి పల్సెస్ చూసినప్పుడు ఇక్కడ మనకు ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన ఏమనుకో సైన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇది ఎయిర్, ఇది ఎర్త్, ఇది ఫైర్. అదే విధంగా ఇక్కడ ఫైర్, ఇక్కడ వుడ్, ఇది వాటర్. సో ఏ పల్స్ వీక్ అంటే ప్యాటర్న్స్ ఉంటాయి అందులో. పల్స్ ప్యాటర్న్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ పల్స్. ఇంకా అది త్రూ ఎక్స్పీరియన్స్. అది బుక్స్ లో చూసుకుంటే రాదు అసలు. బుక్స్ ఈజ్ ఓన్లీ ఫర్ గెటింగ్ దట్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. సో ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ ప్రాక్టీస్ లో మనకి పల్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. వన్స్ మనకి ఇది అర్థమైన తర్వాత అప్పుడు మనకి ఏ ఆర్గన్ లో డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ ఉంది అనేది అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, వాటర్ మనకి ఎంత అవసరం? సపోజ్ ఒక పొలం ఉంది, వాటర్ ఎంత అవసరం ఉంటే అంతే ఇస్తేనే పొలం బాగా పడుతుంది. ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? పోతుంది మొత్తం. అదే విధంగా మన బాడీలో కూడా ఏది డెఫిషియెంట్ ఉంది, ఏది ఎక్సెస్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి.
అది మనం పల్స్ ద్వారా చేయొచ్చు. సో ఎక్సెస్ ఉన్నదాన్ని ఏం చేయాలంటే దాన్ని అక్కడి నుంచి తీసేయాలి, డైవర్ట్ చేయాలి ఇంకొక దానికో Okay. తీసేయడం Okay. జరుగుతుంది అనమాట. అది ఎలా తీసేస్తామని అంటే మనకి ఛానల్స్, మెరిడియన్స్ అని అంటాము. ఇది చూపించి చెప్తాను సో చెప్పండి. దట్ మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ లైన్స్ కూడా దీని మీద ఉన్న మనకి బాడీలో ఉండే ఛానల్స్, మెరిడియన్స్ అని అంటారు Okay. అనమాట. ఎప్పుడైతే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి లివర్ది స్టార్ట్ అవుతుంది. ఈ టో బిగ్ ఫింగర్ నుంచి దీని పక్క ఫింగర్ ఈ రెండింటి మధ్య నుంచి లివర్ది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఇది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి అని అంటే మనకి లివర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుందాం. ఓకే. ఇవి రెండు సైడ్లు ఉంటాయి, ఇదే సేమ్ పాయింట్స్ రెండు వైపులో ఉంటాయి. మనకి ఏదైనా ఇష్యూ ఉందని అనుకోండి లివర్, ఈ దాన్ని యాక్టివేట్ చేయాలి మనం. అంటే ఎక్సెస్ ఉంటేనేమో తగ్గించాలి, అదే డెఫిసిట్ ఉంది అనుకోండి దానికి ఎనర్జీ పెంచాలి. ఓకే. ఒక మదర్ ఎలిమెంట్ నుంచి పెంచడం అని అంటారు. ఇప్పుడు మనకి బిడ్డకి కొంచెం ప్రాబ్లం ఉందని అంటే మదరే కదండి, మదర్ అవును. పేరెంట్స్ కదా అవును. ఎనర్జీ ఇచ్చేది, అవును. ఫుడ్ ఇవ్వడం కానీ ఏదైనా. అదే విధంగా దీనికి మదర్ ఎలిమెంట్స్ అని ఉంటాయి అనమాట. ఆ మదర్ ఎలిమెంట్ నుంచి దానికి ఎనర్జీని ఇవ్వాలి. అదే ఒకవేళ మనకి డెఫిసిట్ ఎక్సెస్ ఉందని అనుకోండి దాన్ని తీసేసేయాలి, ఇక్కడి నుంచి ఎనర్జీని తీసేసేయాలి. ఓకే. అది ఎలా తీసేసాం ఏంటి అనేది ద వే వి ప్రిక్ ది నిడిల్, ఆ నిడిల్ పెట్టే పొజిషన్, ఏ ఇంక్లినేషన్ లో పెడుతున్నాము, ఏ యాంగిల్లో పెడుతున్నాం అనేది, ఎంత డెప్త్ లో పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్.